రోజు రోజుకి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అయిపోతున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఆయన హవా చూపిస్తున్నాడు. సో అసలు దీని వెనకాల కారణం ఏందనుకుంటున్నావు? రీసెంట్ గా ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీ పర్యటనకు సంబంధించి అక్కడక్కడ ఎవరెవరిని కలిశారు ఏంటి వాటి అన్నిటి గురించి మనకు బయటకు వస్తున్నాయి. అటు హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫైనాన్స్ మినిస్టర్స్, అదేవిధంగా మిగతా మినిస్టర్లు అందరినీ, కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసిన తర్వాత ఆయన అటు ప్రధానమంత్రి మోదీతోని మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే ఇదే క్రమంలో ఏపీ రాష్ట్రంలో ఆయన ఎలాంటి అభివృద్ధి తీసుకొస్తున్నారు, ఆయన ఏ లెవెల్లో ఒక అంటే నిజానికి అసలు అమరావతికి సంబంధించిన రైల్స్ కానీ ఏవి కూడా కరెక్ట్గా లేవు. అక్కడ ఏది కూడా సక్రమంగా జరగని సమయంలో దానికి రైల్స్ తీసుకురావడము, అదే కాకుండా ఏపీ రాష్ట్రం కోసము నిధులు తీసుకురావడము, ఎక్స్ట్రాగా పిఠాపురానికి సంబంధించి స్పెసిఫిక్గా దానికంటూ ఒక డిఫరెంట్ ఏమైనా నీళ్ళ సమస్యలు కానివ్వండి, లేకుంటే చదువు సమస్యలే కానివ్వండి, ఏదన్నా బాగు చేయడం కానివ్వండి, ఏపీ రాష్ట్రం గురించే కాకుండా బీజేపీ పార్టీ గురించి ఆయన ఎంత పట్టించుకుంటారంటే మొన్న మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు ఆయన హవా ఏంటనేది వాళ్ళకు అర్థమవ్వడంతో ప్రజెంట్ అక్కడ బీజేపీలో అంటే మొత్తం ఎన్డీఏ కూటమంతా కాదు, ఓన్లీ బీజేపీలో ఆయన జనసేన పార్టీకి ఆయనకి ఒక డిఫరెంట్ స్టార్డమ్ అనేది వచ్చింది. దానివల్ల చాలా మంది ఏమనుకుంటున్నారంటే నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ ఇప్పుడున్న దానికి ఇంకా పుంజుకొని అప్పుడు అది స్వతహా పోటీ చేసేదా స్టేజ్ వరకు కూడా వెళ్తుంది అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి చాలా ఈ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది, ఆయన డే బై డే స్ట్రాంగ్ అవుతున్నారని అంటున్నారు. సో మొత్తానికైతే ఢిల్లీ పర్యటన ఉన్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంటే చాలా మంది ఇప్పుడు పర్యటన అంటే ఏంటి, సో అక్కడక్కడ చూసి ఏదో మాట్లాడామా లేదా, వీళ్ళతో కలిసినామా లేదా ఇట్లా అనుకొని చాలా మంది కూడా వస్తుంటారు. కానీ అట్లా కాదు, అక్కడికి వెళ్ళిండు, దానికి ఒక పర్పస్ ఉండాలి, దాన్ని 100% ఫుల్ఫిల్ చేయాలి. సో ప్రధానమంత్రితో పాటు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్తో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి, రైల్వే మినిస్టర్ కావచ్చు, అందరినీ కలిసి అసలు ఏ మినిస్టర్ని కలుస్తున్నానో ఈ శాఖకు సంబంధించి మన రాష్ట్రంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, సో అవన్నీ కూడా ఆయన అక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో చూసుకుంటే ఒక రైల్వే బ్రిడ్జి కావాలన్నాడు, అండ్ 4 స్టాల్స్ కావాలన్నారు రైల్వేలా. సో ఇట్లా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి. అమరావతికి దగ్గర ఏదైతే స్టాప్ ఉందో దానికి సంబంధించి కూడా రైల్వే మినిస్టర్ మాట్లాడదాం. బికాస్ ఆ స్టాప్ లేకపోవడం వల్ల చాలా మటుకు సమస్యలు ఎదురవుతున్నాయి. నెక్స్ట్ రాబోయే క్యాపిటల్కే ఇలా ఉంది అంటే పరిస్థితి అట్లా ఉండకూడదు. ఖచ్చితంగా మాకు ఈ ఏరియాస్లో స్టాప్స్ కావాలి, దానివల్ల మా ఏదంటే జనాలకు కూడా తెలుస్తుంది అన్నట్టుగా కూడా ఒకటి చెప్పడం జరిగింది. అదే కాకుండా ఆయన నిర్మలా సీతారామన్ కలిసినప్పుడు తనతో పాటు మాట్లాడిన మాటలు కూడా ఆయన చెప్తారు, ఇంకొద్ది రోజులు తెలిసిపోతుంది. బయటకు ఏమైనా వస్తుందంటే నిధుల విషయంలో ఇంకొంచెం ఇవ్వగలిగితే ఏదైనా ఒక 1% అయినా మీరు చేయగలిగితే ఖచ్చితంగా చెయ్యండి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 23,000 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా అందులో 2-3 ఏ దానికి అసలు యూజ్ చేయలేదంట. అండ్ అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ కోసం కూడా అప్పట్లో కొంచెం నిధులు ఇచ్చారంట. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అంటే రాసిన లిఖిత పరంగా ఉంటది కదా ప్రూఫ్స్, అవి కూడా లేవంట. సో ఇవన్నీ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమవుతుందంటే సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎవరో చేసిన తప్పుకి వీళ్ళు సంజాయిషి ఇచ్చి ప్రజల కోసం వెళ్లాల్సి వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా దీన్ని తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు. బట్ ఆయన డే బై డే స్ట్రాంగ్ అవుతున్నారు అన్నమాట. ఆయన తెలిసినా తెలియకపోయినా రాజకీయాలు ఫస్ట్ టైం అయినా ఆయన డిప్యూటీ సీఎం గా ఓవరాల్ గా రాష్ట్రం నుంచి ఈ సమస్యలు ఉన్నాయి, ఇందులో అన్ని కాకపోయినా కొన్నైనా సరే పరిష్కరించండి అంటూ ఆయన అయితే వాళ్ళందరికీ వెళ్ళి సహాయం అడగడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీకి తెలుసు ఆయన ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఆయన వాళ్ళకి ప్లస్ అవుతుంది అని. మేబీ స్ట్రాంగ్ అవుతున్నారు అనే రీజన్ ఇంకోటి కూడా అయి ఉండొచ్చు, ఆయనకి కొన్ని కీలక బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి కదా, అందుకని కూడా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 18,000 కోట్లు కేంద్రం అయితే బడ్జెట్ కేటాయించింది. సో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ ఇచ్చారు అంటున్నారు. ఇక ఇచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు ఎక్స్ట్రా ఇట్లా చాలా మంది అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన సైడ్ నుంచి కూడా ఆయన ఆలోచించాలి. సో ఇప్పుడు రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు ఇచ్చారు ఓకే, కానీ గత ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసింది వాటన్నిటిని కూడా, అసలు సద్వినియోగం చేసిందా, చేస్తే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి? అంటే రాష్ట్రం మొత్తం కూడా ఇంత అప్పులు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చినా కూడా సరిపోవు. అట్లాంటి అడగడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఆయన సైడ్ నుంచి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి వాటిని పూడ్చేటందుకు ఏదో ఒక మార్గం అయితే వెతుక్కోవాలి కదా. ఇప్పుడు అడగంబల్నే ఇస్తారని కూడా లేదు. సో ఒక 20 అడిగిన దగ్గర 10 ఇవ్వచ్చు, లేకపోతే పాల వంతు కూడా ఇవ్వచ్చు. ఎంత ఇచ్చినా కూడా హెల్ప్ అవుతుంది అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన అడుగుతున్నాడు.
ఓకే, చాలా మందికి డౌట్ రావచ్చు, మిగతా మినిస్టర్లు కానీ లేకపోతే డిప్యూటీ సీఎంలు ఎందుకు వెళ్ళట్లేదని. వెళ్తారు, బట్ అది అఫీషియల్ గా అంత హైలైట్ అవ్వకపోవచ్చు. సీఎం రేపు అంటే మన తెలంగాణ కూడా చాలానే నిధులు వచ్చాయి. అవి ఏంటంటే వాళ్ళకి అప్పట్లో తెలియజేయాలి కాబట్టి తెలంగాణకు వచ్చే అన్నిటికి వస్తాయి, ప్రతి రాష్ట్రానికి ఖచ్చితంగా నిధులు ఇస్తారు. దానికి సరిపోకపోతే మళ్ళీ అడిగే అర్హత కూడా సీఎంలకు డిప్యూటీ సీఎంలకు ఉంటుంది. ఇది అక్కడ జరిగింది. సో మీరేమనుకుంటున్నారు, ఆయన నిజంగానే స్ట్రాంగ్ అవుతున్నారా? కామెంట్ చేయండి.